హే గైస్ వాట్సాప్. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో అన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్ ఆక్వా వైబ్స్ ఓన్లీ. ఇప్పటిదాకానైతే మీరు షార్ట్స్ చూసిండ్రు కదా. సో నా జర్నీ చెప్తా. నాకైతే ఫిషెస్ అయితే ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను నేను, కానీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక టర్టిల్స్ కూడా ఎందుకో పెంచబుద్ధి అయింది అనమాట. సో పెంచబుద్ధి అయింది, పెంచినా తెచ్చినా 1.5 month బాగానే ఉంది. దాని తర్వాత 2 టర్టిల్స్ అయితే చనిపోయినాయి అనమాట. ఎందుకో రీజన్ తెలీదు కానీ చనిపోయినాయి. మేబీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి ఇట్లా బయటికి తీసుకొచ్చేసరికి ఒకటేసారి స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి చనిపోయినాయేమో అని నేను అనుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ దట్ ఆపేద్దామా అని ఒక థాట్ కూడా వచ్చింది. టర్టిల్స్ ఇవన్నీ పెంచడం ఆపేద్దామా అని ఒక థాట్ వచ్చింది, కానీ వద్దు ఎందుకు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినాను అనమాట. ఇప్పుడైతే నేను నా టర్టిల్స్ చూపిస్తాను మీకు. చూస్తుండ్రు చూడండి, చూస్తూనే ఉండండి. ఇది ఒకటి అనమాట. ఇంకోటి కూడా ఉంది మన దగ్గర, మేల్ అండ్ ఫీమేల్ 2 ఉన్నాయి అనమాట. కానీ డిస్టి అయితే పెట్టకండి భయ్. ఇవైతే చాలా యాక్టివ్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నాయి ఇవి. డిస్టి మాత్రం పెట్టకండి, బికాస్ ఏమో ఇది జర్నీలు ఇట్లా అయితేనే ఉంటాయి. నేను బ్యాక్ క్యామ్ పెట్టి అయితే చూపిస్తాను. ఆ సెటప్ ఎట్లా ఉంది, నేను ఏమేం చేస్తున్నా అయితే మీకు చూపిస్తాను అనమాట. ఆగండి. దీస్ ఆర్ ద 2 టర్టిల్స్. నేను చూపించిన ఇందాక మీకు మంచిగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి. దీనికైతే తెచ్చినప్పుడు అయితే ఇది సెకండ్ పేర్ అనమాట. నేను తెచ్చింది ఫస్ట్ చచ్చిపోయింది అనమాట, చెప్పినా కదా. ఇది సెకండ్ పేర్. నేను తెచ్చినప్పుడు అయితే ఇది కళ్ళు అయితే ఓపెన్ చేయకుండానైతే ఉంది. ఇప్పుడైతే కళ్ళు ఓపెన్ చేసింది. దానికి రీజన్ కూడా ఏందో నేను చెప్తా. ఇది ఇంకోటి అనమాట. ఇది వెళ్ళని కూడా చాలా యాక్టివ్ ఉంది. సో దిస్ ఈస్ ద సెకండ్ పేర్. నేనైతే ఫుడ్ దానికి ఈ టబ్లు వేస్తాను అనమాట. యాక్చువల్ సెటప్ అయితే వేరేది ఉంది. జస్ట్ వెయిట్, నేను మీకు అది కూడా చూపిస్తాను. దాని తర్వాతనైతే దాని ఫుడ్ ఏంది అదేంది అనేది అయితే నేను మీకు చెప్తా. ఆగండి. సో గైస్, దిస్ ఈజ్ మన ఓవరాల్ సెటప్ అనమాట. ఇక్కడనైతే మనం బాస్కింగ్ ఏరియా పెట్టేసినాము. ఇది యూవీ లైట్. ఇది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఆన్ పెడతాను అనమాట. నైట్ టైమ్స్ చల్లగా ఉంటుంది కాబట్టి, ఇక వెదర్ కి కూడా అవి అడ్జస్ట్ కావాలి కాబట్టి అట్లనైతే పెట్టేస్తే. ఇదైతే మన టెంపరేచర్ మెయింటైన్ అనమాట. అది కూడా ఒకటి పెట్టేసిన, ఎందుకంటే అవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి వాటికి వార్మ్నెస్ ఉండాలి, వాటర్ లో కూడా కొంచెం వేడిగా ఉండాలి అని చెప్పి అయితే మనం ఇట్లా సెటప్ చేసేసినాం అనమాట. ఇవి చిన్న టర్టిల్స్ కాబట్టి నేను ఇంత చిన్న టబ్ లో పెట్టి పెంచుతున్నా. ఇక పెద్ద అయితే మనం వేరే టబ్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మన చేపలు అంటారా, అన్ని చేపలు ఆల్మోస్ట్ 9 చేపలు చేస్తాను. నాకు ఇంకొక చేప డేర్ చేసి కష్టం చేసి బతికింది అనమాట. సో ఇప్పుడైతే నేను మన టర్టిల్స్ ని చూపించిన కదా, ఇప్పుడు వాటి ఫుడ్ అయితే చూపిస్తాను అనమాట. సో గైస్, ఇప్పుడైతే నేను ఇవన్నీ వాడుతున్నావు. షెట్ ఇంకోటి అయితే మర్చిపోయినా, అది కూడా తీసుకొస్తాను. ఒక నిమిషం ఆగండి. ఇంతేలే. ఇప్పుడు చూస్తున్నాను కదా, నేను దీని మీద మార్నింగ్ నైట్ అనేది రాసిన. వీటికి యాక్చువల్గా అయితే పెల్లెట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది టర్టిల్ ఫుడ్, అదైతే ఇస్తుండే. కాకపోతే నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే నాకు ఇవి వేయాలని తెలిసింది. ఇవి ఫ్రీజ్డ్ డ్రై బ్లడ్ వామ్స్ అనమాట. ఇవైతే ఇప్పుడు ఇవి వచ్చి మన దగ్గరికి కొత్తవి కాబట్టి అడ్జస్ట్ కానీ టైం పడుతుంది. సో దానివల్లనైతే మనము ఇది ఒకటే ఇస్తున్నాము. యాక్చువల్గానైతే మార్నింగ్ ఒక ఫుడ్, నైట్ ఒక ఫుడ్ అని చెప్పి దీనికి ప్రిస్క్రైబ్ చేసి ఉందన్నమాట. ఇది నైట్ ఫుడ్. ఇవైతే డ్రైడ్ వామ్స్. ఇవి డిఫరెంట్ ఉంటాయి, అవి డిఫరెంట్ ఉంటాయి. అవి ఎట్లు ఉంటాయి అనేటిది మనము వాటికి వేసేటప్పుడు చూపిస్తా. ఇదేంది అని చూస్తుండ్రా, ఇది మన టర్టిల్ ఐ డ్రాప్స్ అనమాట. వాటికి ఐస్ వెల్ అయిపోయినా కానీ ఓపెన్ చేయలేకపోయినా కానీ వేస్తారనమాట. అండ్ మెయిన్ రీజన్, నేను అదేదైతే టర్టిల్ ఐస్ ఓపెన్ చేస్తలేదు అని చెప్పినా కదా, దానికి మాత్రం ఒక స్పెషల్ అయితే వాడినాను అనమాట. దానివల్ల ఆటోమేటిక్ ఐస్ అయితే ఓపెన్ చేసేసింది టర్టిల్. ఇదేంది అనుకుంటే మీరు, ఇది విటమిన్ మల్టీవిటమిన్ అనమాట. ఇది దీని లోపల చిన్న డబ్బా ఉంటుంది, ఇట్లా చూస్తుండ్రు కదా. అలాగే కొంచెం ఫుడ్ వేసి కలిపేసినాము అంటే టర్టిల్స్కి కొంచెం విటమిన్స్ అనేటివి అందుతాయి అనమాట. దీంట్లో మనకి ఏమేమి విటమిన్స్ ఉన్నాయని అయితే మనకి ఆ డబ్బా మీద రాసి ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ ఉంది, అది ఇప్పుడు నేను తీసుకురాలేదు కానీ అది మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అప్పటిదాకానైతే స్టే ట్యూన్డ్. అండ్ వీటి మీద దిష్టి పెట్టకండి గైస్, బికాస్ ఆల్రెడీ ఐ లాస్ట్ 1 పేర్. ఇది ఇంకో పేర్ అనమాట. కానీ ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఐ హోప్ సో ఇవి ఇట్లనే ఉండాలి అని అనుకుంటున్నా. సో దట్స్ ద రీజన్ మీకు దిష్టి పెట్టకండి అని చెప్తున్నా. ఓకేనా? అండ్ జస్ట్ ప్రే ఫర్ ఇట్. మనమైతే వీటిని పెద్ద చేయాలని గట్టి ఫిక్స్ అయిపోయినాము. ఆల్రెడీ ఒకటి లాస్ అయినాం కాబట్టి వీటిని అయితే పెద్ద చేసామన్నమాట. మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పెద్దగా చేస్తాము. పెద్దగా చేయాలి, మంచి హెల్దీ ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, అది కొట్టేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మానేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవి డైలీ రొటీన్ ఎట్లుంటుంది, ఏం చేస్తానైతే నేను మీకు చెప్తాను. సో దానివల్ల అయితే మీకు సబ్స్క్రైబ్ బటన్ గుద్ది పెట్టేసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అప్ ఫర్ ది డే పీపుల్. చలో రైట్, బై బై.